హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు మెంతికూర పప్పు చేయబోతున్నానండి. దానికోసం 1½ కప్పు కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేయాలి. ఈలోపు మెంతికూర ఒక 2 కట్టలు తీసుకున్నానండి, చిన్న కట్టలు. దాన్ని శుభ్రంగా వాటర్లో వాష్ చేయాలి. వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక మిరపకాయ తుంచి వేసుకోవాలండి. ఇది వేగిన తర్వాత ఒక 1/2 స్పూను ఇంగువ కూడా వేయాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేయాలి. అది వేసిన తర్వాత బాగా కలపాలండి. అది వేగడం అయిపోయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఒక పెద్ద సైజు టమాటాను కూడా సన్న ముక్కలు తరిగి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలు తరిగి దాంట్లో వేయాలండి. వేసి కొంచెం పసుపు వేయాలి, ఒక స్పూను ఉప్పు కూడా వేయాలండి. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేయాలండి. వేసి మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా నీళ్లు రాకుండా దాంట్లో వేసేసేయాలి. వేసి బాగా కలపాలండి. కలిపి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత పెట్టి చూడండి ఎట్లా ఉందో. ఇట్లా మెత్తగా ఉడకాలి. దాంట్లో 1 స్పూన్ కారం వేసి బాగా కలపాలి. నెక్స్ట్ కందిపప్పు చూడండి బాగా మెత్తగా ఉడుకుంటుంది. ఆ ఉడికిన కందిపప్పుని మనం మెంతికూర, టమాటా, ఉల్లిపాయ వేయించి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసేయాలి. ఆ కందిపప్పుని వేసి బాగా కలపాలండి, మొత్తం కలిసేటట్టుగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనియాలి పప్పుని. ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, మెంతికూర పప్పు రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.